ఓకే, సో రవ్వ గారెలకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. జనరల్గా ఏదంటే మనం రవ్వతో చేసుకునేటప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదా. ఓకే, సో బొంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారు. సో దీంతో మనకు నీట్గా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, లోపలంతా కూడా మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది కూడా దీని ద్వారా బాగా తెలుస్తూ ఉందన్నమాట. గోధుమ రవ్వతో చేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, అలాగే నానడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంతగా బాగా సెట్ కాదనమాట మనకి. కాబట్టి మనం ఎప్పుడైనా మనం రవ్వతో గారెలు చేసుకోవాలి ఇన్స్టెంట్గా అనిపిస్తే ఉప్మా రవ్వ కరెక్ట్గా మనకు సరిపోతుందన్నమాట. సో మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కదా, ఎమర్జెన్సీకి ఏదైనా ఆకలి అవుతుంది అన్నట్టు చేసుకోవడానికి ఈ రవ్వను పెడుతూ ఉంటారు. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకున్నాం. ఓకే, సో ముందుగా బౌల్లో రవ్వ, దీంట్లో అంటే ఇంకొంచెం టేస్టీగా రావాలి అనుకుంటే మామూలుగా మనం ఉప్మా చేసేటప్పుడు కొంచెం రవ్వ దూరగా వేయించుకుంటాం కదా. సో ఇక్కడ కూడా మనం అలా చేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుంది. అంటే టైం ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు. అర్జెంటుగా అనుకుంటే మనం అవన్నీ కూడా పెట్టుకోలేము. బట్ కొద్దిగా టేస్ట్ కొద్దిగా వేరియేషన్ రావాలి అనుకుంటే కొంచెం దూరగా వేయించేసుకొని ఆ రవ్వతో చేసుకుంటే కమ్మగా వస్తుంది అనమాట. రైట్, దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇలా మెదిపేసి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది బయటికి. తరిగిన పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే తరిగిన అల్లం, ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ప్లస్ కరివేపాకు, ఇలా ఇవి కూడా గారెలో కాబట్టి చిన్న చిన్నగా తరిగేసుకున్నాం. ఆకుకూరలు మనం ఏవి చేసినా సన్నగా తరిగేస్తే మనకు బాగుంటుంది. ఓకే, పుదీనా ఆప్షనల్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సో ఇవి ఉంటే చాలామంది కూడా ఇష్టం కదా. బట్ పూజలు లాంటివి మనం ఏమన్నా పెట్టుకున్నప్పుడు, వ్రతాలు నైవేద్యంగా పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం కొంచెం అవాయిడ్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది, అంటే పూజలో వాడతాం కాబట్టి. రైట్, సో అన్నీ వచ్చేసాయి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, చుట్టాలు వచ్చినా లేకపోతే పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ ఐటెం తినాలనిపించినా ఇలా రవ్వ గారెలు మనం ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది, టేస్టీగా కూడా వస్తుంది అన్నమాట. సో జనరల్గా మనం కొంచెం టైం సేవింగ్ కావాలి, ఇంకొంచెం మనకు అర్జెంటుగా చేసుకోవాలి, రెగ్యులర్గా ఏదో ఒక రకమైన స్నాక్ తింటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, పిల్లలు లేదా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీ టైం కావాలనుకుంటే వీటిని ఏంటంటే మనం కొంచెం నూనె వేసేసి లైట్గా కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా దూరగా వేయించేసుకొని ఈ రవ్వ కూడా వేసి ఉప్పు అన్నీ ఇక్కడైతే నేను యాడ్ చేశాను అవన్నీ వేసి కొంచెం వేయించేసి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం అర్జెంటుగా మనకు కావాలనుకున్నప్పుడు జస్ట్ అది బౌల్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మనం నానబెట్టేసుకొని అది కొద్దిగా రవ్వ నానిన తర్వాత, అంటే వేయించిన రవ్వ తొందరగా నానిపోతుంది మనకి, అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఒక వారం రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ మనం పెట్టేసామనుకోండి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా స్మెల్ అనేది వస్తుంది. సో ఇలా కూడా ఒకవేళ మీకు అవసరం అనుకొస్తే ఒకసారి చేసేసి అలా దాచిపెట్టేసుకోవచ్చు. రైట్, ఒక్కసారి బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం పుల్లగా ఉండే పెరుగు, అంటే మనం మామూలుగా పప్పుతో చేస్తున్న కొంచెం పులిసిన ఆ టేస్ట్ వస్తుంది కదా, దానికోసం కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే బాగుంటుంది. దీన్ని అలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మనం వాటర్ కలిపేసి కొద్దిగా మజ్జిగలా చేసైనా కలిపేసుకున్న సేమ్ రిజల్ట్ వస్తుంది. సో ఇలా బాగా కలిపేసి సరిపడా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనకు ఆ రవ్వ అనేది కూడా కొంచెం నానాలి. సో రవ్వ అనేది మనకు నానితేనే ఆ లోపల అనేది మనకు కొంచెం ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది, కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకోవాల్సి వస్తుంది. సరిపడా వాటర్, ఒకటి రెండు సార్లు చేస్తే మనకి ఒక
ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఎంత పడుతుందనేది తెలుస్తుంది. తక్కువ పడ్డా మళ్ళీ మనం గారెలు వేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రవ్వ అనేది మళ్ళీ దాంట్లో పీల్ చేసుకుంటుంది కదా, డ్రైగా అయిపోతుంది మళ్ళీ ముద్ద అనేది. సో కలిపేటప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుంది. కాసేపు అలా పక్కన పెట్టిన తర్వాత అది మళ్ళీ గట్టి పడిపోతుంది. అంటే రవ్వ అనేది మొత్తం ఆ నీళ్ళని పీల్ చేసుకుంటుంది. ఓకే, సో ఇంకొంచెం నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను. సో కావాల్స్తే దీంట్లో కొంచెం మనం పూజలకు వాడే కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, వాటిని కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకొద్దిగా వెరైటీగా ఉండాలనుకుంటే మిరియాలను కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి దీంట్లో వేసుకుంటే కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఒకే రుచితో తినడం అంటే కూడా చాలామందికి కూడా ఇష్టం ఉండదు కదా, కాబట్టి అలా రకరకాలుగా చేసుకోవచ్చు. తోటకూర వేసి చేసుకోవచ్చు, పాలకూర వేసి చేసుకోవచ్చు, కొంచెం పుదీనా లేదా కొద్దిగా కొత్తిమీర ఏదైనా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసి చేసుకున్న మనకి ఆ ఫ్లేవర్లో ఈ గారెలు అనేది వస్తాయి మనకి. సో వీటి కాంబినేషన్ అంటే మనం రెగ్యులర్గా మినపగారెలు వేసుకుంటాం కదా, సో వాటితో కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, టొమాటో చట్నీ, ఏం లేకపోతే టొమాటో సాస్ దాంతో అయినా కాంబినేషన్లో తీసుకోవచ్చు, బాగుంటుంది. సో కంటిన్యూగానే ఇలా మిక్స్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే అంతటికి కూడా కొంచెం ఇది వాటర్ అనేది కొద్దిగా బాగా పట్టేస్తే బాగుంటుంది. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా కొద్దిగా మనకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే గోరువెచ్చని వాటర్ కొంచెం వేడి చేసేసుకొని, మరి ఎక్కువగా మరుగుతున్నట్టుగా ఉండకూడదు, మరి చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఒక మోస్తారుగా మనం ఇలా ఫింగర్ పెడితే పర్లేదు అన్నట్టుగా ఉండే వాటర్ని వేసేసుకుంటే అదేంటంటే కొంచెం ఆ వేడి వల్ల కొంచెం తొందరగా అది పీల్ చేసుకుంటుంది రవ్వ, ఫాస్ట్గా మనకి చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ కొంచెం మనకు స్పాంజీ టెక్స్చర్ రావడానికి నెక్స్ట్ చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతితోనే వేసుకోవచ్చు, కొంచెం అలవాటు ఉంటే, లేకపోతే అరిటాక్ కానీ లేకపోతే బాదం ఆకున్న దాంట్లో కూడా మీరు వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనకు కావాల్సిన సైజులో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది, ఎందుకంటే మనకు లోపల వరకు కొద్దిగా మందంగా ఉంటుంది. సో స్లోగా వేగితే లోపల కూడా మనకు బాగా మగ్గి తినేప్పుడు టేస్టీగా ఉంటుంది, లేకపోతే లోపలంతా కూడా పచ్చిగా ఉంటే సరిగ్గా తినలేము మనం. సో ఇలా మనకు కావాల్సినవి వేసేసుకొని మనం చిన్న మంట పైన, ఇందాక చెప్పాను కదా లోపల కూడా మనకు బాగా వేగాలి. సో అన్ని వైపులా బాగా మంచి కలర్ వచ్చేస్తే అప్పుడు తీసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు రవ్వ గారెలు మంచి కలర్ వచ్చేసాయి. ఓకే, స్మెల్ కూడా బాగా వస్తుంది. దాంట్లో ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, మంచి టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది. ఓకే, సో వీటిని మనం ఇప్పుడు తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇక్కడ నేను గ్రీన్ చట్నీతో కొంచెం సైడ్లో పెట్టేస్తాను. గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటాం మనం. చెప్పాను కదా ఇందాక మనకు నచ్చిన ఏ చట్నీ అయినా దీంతో హ్యాపీగా
సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో వేడివేడిగా రవ్వ గారెలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రవ్వ గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గ్రీన్ చట్నీ కొద్దిగా, తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ 1/2 టీ స్పూన్. రవ్వ గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, సరిపడా నీళ్లు పోసి గారెల పిండిలా కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని తీసుకొని గారెలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే రవ్వ గారెలు రెడీ.